తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. సుమన్ టీవీ వారు వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారండి. అదే వెంకటేశ్వర వైభవం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ దేవదేవుడు గురించి తెలుసుకోవాలని మా అందరికీ కోరిక అండి వీడియోస్ ద్వారా. ముందుగా ఒక మొదటి ప్రశ్నతో ప్రారంభిస్తాను. తప్పకుండా. సాధారణంగా ఒకటే ప్రశ్న, ఎంత ఉన్నా నేను ఎంత భక్తి పరంగా ఉంటున్నా కూడా దేవుడు నాకే కష్టం ఇస్తూ ఉన్నాడు. ఎన్ని కష్టాలు పడుతున్నాను. నేను గుడికి వెళ్తాను, పూజలు చేస్తాను, దానం చేస్తాను, ఎప్పటికప్పుడు దైవ దర్శనానికి అని చెప్పి కోవెలకి వెళ్తాను, అయినా ఏంటి నాకు ఈ కష్టాలు, ఈ జీవితం, నేను ఏం పాపం చేసుకున్నానని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. గురు, నేను ఏం పాపం చేసుకున్నానో, ఇది ఏ జన్మలో పాపము ఇలా వెంటాడుతోంది, ఎందుకు స్వామి ఎంత దైవికంగా భక్తి భావంగా ఉన్నా నాకే ఎందుకు వస్తున్నాయి సమస్యలు? అవును, ఇది సామాన్యం, ప్రతి వాళ్ళకి కూడా అనిపిస్తుంది మనకి. ఏంటి, ఎందుకు నేను ఇంత ఇదిగా ఉన్నా, ఎందుకు? కానీ ఏంటంటే ఇలా నేను చెప్పాను చూడు, మనం అందరం చూస్తున్నదమ్మా, మనం అందరం చూసేది ఈ జన్మ, ఈ కంటికి కనపడేది చూస్తున్నాం. ప్రతి మనిషి ఆలోచన, అందరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మన ఆలోచన పరిధి, మన ఆలోచన అంతా కూడా మనం పుట్టినప్పటి నుంచి పెరిగిన వాతావరణం, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు, మన స్నేహితులు, మనకి జరిగిన జీవితంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్, వీటిలన్నిటితో మౌల్డ్ అయిపోతాం మనం, మన ఆలోచన. అండ్ ఇందాక చెప్పాను, ఇన్ని కోట్ల జన్మల నుంచి మనం వస్తుంటాం అని. అసలు పునర్జన్మ ఉందని నమ్ముతాం మనం. కృష్ణుడు ఉన్నాడు, రాముడు నమ్ముతామా? ఇంతకుముందు జన్మలు ఉన్నాయని నమ్ముతాం కదా. అసలు పునర్జన్మలు అనేది ప్రారంభకరమం లేకపోతే ఇంత వైరుధ్యమైన జీవితాలు కనపడవు మనకి. ఎందుకు చూడు, ఎంతో పండితుడికి అంటుకి ఒక్కొక్కప్పుడు అక్షరమగరాలు పిల్లలు పుడుతుంటారు, అవునా? అండ్ తండ్రి అతి సామాన్యమైన జీవితం గడుపుతుంటే పిల్లవాడు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయిన వాడిని చూస్తాం. ఆ సంగీతంలో గొప్ప విద్వాంసుడు అయిపోయిన వాడిని చూస్తాం. అసలు అతను పుట్టిన కుటుంబం అయితే అతి సామాన్య కుటుంబంలో ఎక్కడో పుట్టి అసలు సంగీతం పుట్టడంతోనే అతను స్వరాలు గుర్తుపట్టేస్తాడు. మనం పిల్లల్ని చూస్తాం, వింటుంటాం అక్కడక్కడ 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి స్వరం గుర్తు. అంటే ఏంటి, కింద జన్మలో ఉన్న వాసనలు ఈ సోల్ పట్టుకుని వస్తూ ఉంటాయి. సో అర్థం అంతే కదా. సో పూర్వజన్మలు అనేవి ఉన్నాయని చెప్పి మనం అందరూ ఒక్కొక్క తప్పదు. ఎంత అనుకున్నా, ఎంత వెస్టర్న్ థియరీస్ ఏమనుకున్నా ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు. వాళ్ళందరూ కూడా పూర్వజన్మలు ఉంటాయి, ఎందుకంటే ఎన్నో ఎక్స్పీరియన్స్ కనపడుతుంది, చూస్తున్నారు అన్నమాట. అలా తెలుసుకోవచ్చా అండి గత జన్మలో మనం ఏమిటి, గత జన్మలో? అది చాలా కష్టం. అసలు ప్రయత్నిస్తూ ఉంటారు. టైం ట్రావెల్ అని ఒక ప్రోగ్రామ్ లాగా చేపట్టారండి. టైం ట్రావెల్ అని, అంటే గత జన్మలో మనం ఏంటి అనేది తెలుసుకునే భాగంగా. అసలు అది సాధ్యం అవుతుందా? అంటే అసలు నేను చెప్పిన యాక్చువల్గా కొన్ని థెరపీస్ అని కూడా ఉంటాయి. ఏంటి, మనుషులకి మనకి చిన్న చిన్న భయాలు ఉంటాయి. ఏంటి, కొంతమందికి వాటర్ చూస్తే భయం, కొంతమందికి ఫోబియా, కొన్ని చిన్న చిన్న యానిమల్స్ చూస్తే భయం, కొన్ని ఒక్కోసారి ప్లేసెస్కి, హైయెస్ట్ ప్లేసెస్కి వెళ్ళటం భయం, ఫైర్ చూస్తే భయం, నీరు చూస్తే భయం, ఇవన్నీ ఉంటాయి. వీటికి ఏంటంటే ఏదో జన్మలో ఏదో వాళ్ళకి ఉంటుంది. అలాగే అటువంటి భయాలను అంటే ఏదో జన్మలో వాళ్ళు నీటిలో మునిగి చనిపోవటం ఏదో అయి ఉంటుంది. అక్కడితో ఆ సోల్ పట్టుకుపోయి కవుక్కున భయం అలా ఆ ఫీల్ అలా ఉంటుంది అన్నమాట. వాళ్ళు సబ్ కాన్షియస్ స్టేట్లో ఆ సోల్కి అలా పట్టుకుని ఉండిపోయి, సైంటిస్టులు ఈ మధ్య ఏం చేస్తున్నారు, మెడికల్ ఫీల్డ్లో కూడా రిట్రోగ్రెషన్ అని మన ఏం చేస్తారంటే వెనక్కి తీసుకెళ్తారు, పాస్ట్ లైఫ్స్లోకి తీసుకెళ్ళి ఈ భయం వాళ్ళకి పోగొట్టేలాగా. అంటే పాస్ట్ లైఫ్ థెరపీ అని వచ్చింది, థెరపిస్ట్ చేస్తున్నారు. అని అంటే వాళ్ళని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఏంటంటే ఆ సబ్ కాన్షియస్ స్టేట్లో ఉన్న వాటిని తీసేయటం. అంటే చాలా కష్టం పూర్తిగా పోవటం అనేది ఉంది అసలు అట్లాగా. సో ఇంతకుముందు జన్మల్లో అనమాట. కానీ మనం ఇందాక నేను చెప్పాను చూడు, ఇన్ని జన్మల నుంచి ఏ జన్మల్లో మనం ఏం చేసుకున్నాం మనకి తెలియదు కదా. మనం అంతా ఏమనుకుంటాం, ఈ జన్మలో నేను ఇంత ధర్మాత్మని, ఎందుకు ఇలా నాకు జరుగుతుంది అనుకుంటాం. ఇప్పటికిప్పుడే అన్ని ఇప్పటికి ఈ స్పెక్ట్రమే మనం చూస్తాం. కానీ ఇంత ముందు జన్మల్లో ఏం జరిగింది మనకు తెలియదు. దాని ఇప్పుడు నువ్వు అన్నవి తెలుసుకోవచ్చు అని. అసలు మనకి ఈ జన్మలో ఈ మనుషులు ఇవి తెలుసుకుంటేనే ఊపిరాట్లే మన పని ఇలా ఉంది, ఇంకా ఇంత 4 జన్మల్లో తెచ్చుకున్నాం అనుకో, ఇంకా అంతకంటే కాంప్లికేటెడ్ ఇంకోటి ఉండదు. తెలుసుకోపోవడమే మంచిది. అసలు పూర్వజన్మలే కాదు, నేను అందరితో చెప్తాను, ఫ్యూచర్ అనేది కూడా తెలుసుకోవడం మంచిది. ఎప్పుడు కూడా ముందు నీకు ఏం జరుగుతుంది తెలిస్తే, చాలా మంది జ్యోతిష్ దగ్గరికి వెళ్తే కొంతమంది విచిత్రంగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, నేను 8 సంవత్సరాలు పోతానని చెప్పండి అంటాడు.
ఎలా చెప్తారు ఎలా చెప్తాం? అసలు ఏ తెలుసున్నా జ్యోతిష్యుడు కానీ చెప్పలేదు. అసలు ఏ జ్యోతిష్యుడు ఎవరు కూడా ఆయుష్ అనేది ఎప్పుడు చెప్పకూడదు. చెప్పకూడదు. తెలిసినా కొంచెం గ్రహించిన అసలు 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 మామూలు జ్యోతిష శాస్త్రానికే ఒకటి ఉంది ఏంటంటే ఆయుష్ మాత్రం ఎవరు చెప్పకూడదు, చెప్పినా జరగదు అది వాళ్ళకని. కరెక్ట్. అంటే ఏదో గండం జరుగుతుందో వస్తుందో ఆ టైం కనిపించవచ్చు, అయినా కూడా చెప్పకూడదు. ఎందుకు? ఇప్పుడు మన దగ్గరికి ఎవరో వస్తారమ్మా, అతని ఇలాగే అడుగుతాడు, మనకి తెలుస్తుంది ఏమిటి, ఇంకో 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఏదో గండం ఉందని చెప్పి. కబుక్కు నువ్వు అన్నావు అనుకో, బాబు నువ్వు ఇప్పుడు 40 ఏళ్ళు నడుస్తున్నాయి, 50 ఏళ్ళప్పుడు నీకేదో గండం ఉందంటే ఆ మనిషి ఇప్పటి నుంచే భయపడటం ప్రారంభిస్తాడు. బెంగ పెట్టేసుకుని ఈ జీవితం కూడా సరిగా సాగదు. అసలు అతని అదృష్టం కనుక బాగుండి అతనికి ఏ గురువో ఏ మహాత్ముడో కనుక కనపడితే అండ్ ఏదైనా భగవంతుని కరుణతో ఆ గండం దాటిపోవచ్చు. గండం దాటిపోయి 90 ఏళ్ళు చక్కగా ఉంటాడేమో. మన పొరపాటు మనం ఆ మాట అనకూడదు కదా. అది ఎప్పుడు అస్సలు అలా చేయకూడదు. చాలా ఏంటంటే అదొక వీక్నెస్, మనుషులు గబుక్కున ప్రతి వాళ్ళు అడుగుతుంటారు అనమాట. అస్సలు అలాగా మనం చేయాల్సింది ఏంటి, మనం గ్రహించాల్సింది ఏదైనా కష్టాలు పడుతుంటే ఇదంత తేలిక కాదు చెప్పినంత. అందరికి ప్రతి వాళ్ళకి బాధ అనేది ఎక్కడ వస్తుందంటే కంపారిజన్తో వస్తుంది. ప్రతిదీ కంపేర్ చేసుకోవటం. వీడన్ని అన్యాయం చేసిన వాడు సుఖంగా ఉన్నాడు, నేను ధర్మంగా ఉన్నాను, నాకెందుకు వచ్చాయి ఈ కష్టాలన్నీ అనుకుంటాం కదా. ఖచ్చితంగా అనిపిస్తుంది. అది సహజం, మానవ సహజం. అదేంటనమాట, మనం చూస్తున్నది ఈ జన్మే. ఇంత ముందు జన్మల్లో ఆ మనిషి ఏం చేసుకున్నాడో ఎక్కడ చేస్తున్నాడో నేను చూస్తాను. ఈ మధ్య నేను ఇప్పుడు చూస్తుంటాం, మన ఏదో బ్రహ్మాండంగా ఒక 500-600 కోట్లలో అన్నీ కూడా అనుభవిస్తున్న వాళ్ళు ఉంటారు అనుకో. వాళ్ళు ఏంటనమాట, వాళ్ళలో ఒకరిద్దరు నేను చూశాను. ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 1000-2000 సంవత్సరాల క్రితం ఒక దేశానికి రాజులా ఉండి కొన్ని లక్షల మంది జీవితాలకు ఎంతో చేశాడు సేవ. ఎంతో సేవ, రాజుగా ఉండి కూడా అతి సామాన్యమైన జీవితం గడిపి ఏంటి ప్రతి వాళ్ళకి మంచినీళ్ళు దొరికేలాగా, తిండి దొరికేలాగా బతికినంత కాలం 75 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతాడు ఆ రాజు. ఎంతో ఎంతో సమాజానికి సేవ చేయటంతో ఎంతో పుణ్యం మూట కట్టుకున్నాడు. పుణ్యం మూట కట్టుకుని తర్వాత జన్మల్లో కూడా మంచి జీవితం అనిపిస్తున్నప్పటికీ ఒక్కసారికి ఈ జన్మలో ఏమైందో తనకి ఎంతో వైభోగం వచ్చేసింది, ఇన్ని వైభోగాలు. కానీ మనిషి బుద్ధి అనేది రకరకాలుగా ఉంటుంది కదా. ఇంత వైభవం ఒక్కసారిగా ఎందుకు? ఆ పుణ్య పరంపర అంతా మనకి అనుభవానికి రాగానే ఎక్కడ లేని అన్యాయాలు చేస్తున్నాడు. ఇప్పుడు సాధారణంగా చేసే పని ఏంటి, అందరు మనుషులు రాగానే చాలా మందికి డబ్బుతో పాటు ఎవరో ఒకళ్ళకి తప్పితే అహంకారం వచ్చేస్తుంది. ధనంతోనే అహంకారం. అసలు కలియుగ లక్షణమే అది ఆయన అంటాడు. అందుకని ఆయన అందరి దగ్గర నుంచి ముడుపులు తీసుకోవటం, మనకి హుండి అందరూ అంటే వడ్డీ కాసులు వాడంటే ఆమె, బికాజ్ ఆయనకి తెలుసు అనమాట కలియుగంలో మనుషులకి అన్నిటికంట వాళ్ళకి క్లోజెస్ట్ టు దెమ్ ఈజ్ మనీ. డబ్బు కోసం వాళ్ళ అన్నదమ్ముల్ని, అక్క చెల్లెళ్ళని, తల్లిదండ్రులని ఎవరిని వెలేయడానికి, ఎవరి మీద కోట్ల గేలు పెట్టడానికి దేనికైనా తెగిచ్చేస్తారు వీళ్ళు. ధనమే అన్నిటికంటే వీళ్ళకి చాలా ఇది. అందుకని వాళ్ళ కష్టాలు పోవడం కోసం వాళ్ళని ఆశ్రయించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ ధనాన్ని ఏదైతే వాళ్ళకి ఏంటి వదులుకోవడం చాలా కష్టంగా ఉంటుందో, ధనం వదులుకోవడం కష్టం కదా మనకి, మన వాళ్ళకి. అది నేను తీసుకుని వాళ్ళకి నేను తీరుస్తాను అంటాడు. అది కూడా ఎలాగా తీర్చడం అంటే, నువ్వు ఏదో ఇప్పుడు నీకు ఓ 10 కోట్లు వస్తుంది అనుకుందాం మనం, చాలా పెద్ద కష్టం వచ్చింది, ఆయన ఏంటి ఇంత కష్టం, ఆయన స్వామివారి భక్తుడే అనుకున్నాం. స్వామి నేను ఎప్పుడు నేను నెల బికాజ్ అంత డబ్బు ఉన్నవాళ్ళు కదా, నేను ప్రతి నెల నేను దర్శనానికి వస్తున్నాను, అయినా నువ్వు నాకు ఇంత కష్టం ఇచ్చావు అని చెప్పి అనుకుంటావా? అనుకుంటాడు కదా. అప్పుడు అడుగుతాడు, నువ్వేంటినైనా ఇంత చేస్తున్నా, నేను ప్రతి నెల నీ దర్శనానికి వస్తున్నాను, ఇంత సేవించుకుంటున్నాను, అయినా నాకు ఇంత పెద్ద కష్టం ఇచ్చావు అని అన్నప్పుడు ఆ కష్టం తీరిపోవడానికి నీకేదో చేస్తాను అంటాడు. అలా చేసినప్పుడు ఏం చేయాలి? సపోజ్ నిజంగా 10 కోట్లు ఉందనుకో, 1 కోటి రూపాయలు పెట్టి మంచి పని చేయిస్తానని చెప్పమని చూద్దాం. వాళ్ళు ఏమంటే 1 కోటి రూపాయలు ఇస్తారా? అసలు ఒక 5 కోట్లు ఇమ్మని పని మనసు పోదు. దాంట్లో స్వామి నేను ఒక 10,000 సమర్పించుకుంటాను, లేదా 1 లక్ష రూపాయలు సమర్పించుకుంటాను అలా అంటారు. కానీ దానికి అందుకనే ఏంటి, చాలా మంది చూడు, మేము మొక్కుకున్నాం కానీ మాకు తీరలేదండి అంటారు. అవునా? మేము మొక్కుకున్నాం కానీ మా సమస్య తీరలేదండి అంటారు.
సో నువ్వు మొక్కుకోవడం అనేది ఎలా ఉండాలి? ఒకటేమో అది ధర్మం ప్రకారంగా ఉండాలి. అంటే నువ్వు పడుతున్న కష్టం కూడా నిజంగా కష్టమైన ధర్మం ప్రకారం ఉండాలి. కానీ నాకు ఆ టెండర్ రావాలి, లేకపోతే నాకు ఆమె చిన్న చిన్న మేము ఇల్లు కట్టుకోవాలి ఇలాంటివి ఇల్లన్నా కొంచెం పర్వాలేదు, ఏదో ఉండడానికి అనుకుందాం. అసలు ఇల్లు లేని వాళ్ళకి పాప ఆ మాత్రం కోరుకుంటే సహజం, అది తప్పు కాదు. 10 ఇళ్ళున్న తర్వాత నాకు ఇంకా 20 ఇళ్ళు కావాలనుకోవటం, ఇంకో 10 కొనుక్కోవటం. నువ్వు 10 ఉన్నా 20 ఉన్నా రాత్రి పడుకునేది ఒక మంచం మీద, ఒకటే కాటు, ఒకటే రూమ్, ఒకే గదిలో. అసలు మన ఫ్లాట్ మొత్తం కాల్చా పడతాం కదా. మనిషికి అన్నిటికంటే సుఖమైనది ఏంటంటే నిద్ర అంటారు అందరూ. నిద్రలో మనిషి అన్ని మర్చిపోతాడు. సో మనిషికి అన్నిటికంటే సుఖమైన నిద్ర. ఆ నిద్ర సుఖంగా నిద్రపోవడానికి నీకు 10 గదులు అక్కలే, కాలు దాపుని పడుకోవడానికి నీకు. అటువంటిది 10 ఇళ్ళు ఎందుకు? సో దానికోసం అన్యాయం చేయకూడదు. అందుకని ఏంటంటాడంటే ఆయన, మీరు ధర్మంగా బతుకుతూ మీ కోరిక ధర్మపరదమైన ఉండి, ఇప్పుడు మన పిల్లవాడు ఉంటాడు, ఏదో పెద్ద అనారోగ్యం వస్తుంది అనుకో, అది అనారోగ్యం తొలగించమని మనం ఆయన వేడుకుంటాం. మనం మనకే అనారోగ్యం వచ్చిందనుకో ఏదో వేడుకుంటాం, అది ధర్మపరంగానే. అక్కడ మేము అన్యాయంగా నాకు ఈ డబ్బు కావాలి, ఆ సంపదలు కావాలంటే అనుకుంటూ ఏదో ముడిపి వేస్తూ ఉంటావి. అది ఎలా ఉండాలంటేట, మనం వదులుకోవడానికి మనకు కష్టం అనిపించాలి. 1000 రూపాయలు కాదు, 1 లక్ష అంటే నీకు కష్టం అనిపిస్తుంది. అవునా? ఇప్పుడు 10 కోట్లు ఉన్న వాళ్ళకి 5 కోట్లు వేయడానికి ఎంత కష్టం అనిపిస్తుంది వాడికి? సగం అనిపిస్తుంది. సో ఏంటంటే అందుకనే చెప్తారు ధర్మం, త్యాగం ఇవన్నీ ఎందుకు చెప్తారంటే, నీకు వదులుకోవడానికి ఎంత కష్టం అవుతుందో అప్పుడు వేస్తేనే అప్పుడు గ్రహిస్తాడు. లేదు వీడి పాపం నిజంగా ఇంత బాధపడుతున్నాడు, ఇంతగా నన్ను వేడుకుంటున్నాడు, వాడికి అంతా కూడా వదులుకు సమర్పించుకుంటున్నాడు కష్టమైన. అంతేగాని ఆయనకి డబ్బులు ఎందుకు? లక్ష్మీదేవి ఆయన దగ్గర ఉండగా. ఇది మనని మన కష్టాల నుంచి ధర్మ మార్గంలో వెళుతూ పూర్వజన్మంలో పడినవన్నిటిని ఏదైనా ప్రారంభ కర్మలలో పడుతున్నవి పక్కకి తప్పించడం కోసం కాస్త, అందుకే ఆయన ఇప్పుడు ఇలా వెలిసి మన కోసం ఉన్నదన్నమాట. ఉండి వాళ్ళ కోసం ఈ ముడుపులు అనేవి, ముడుపులకు కట్టడం, డబ్బు మనం అనుకుంటామే, అది కూడా చెప్పానే. ఇది రాగానే ఏదో 100 అలానే కాకుండా మనకు కష్టమైనంత మొదలు. ఇంకా కలియుగ లక్షణమే ప్రజలందరినీ ఒక కలియుగ మాయ కప్పిస్తుంది అనమాట. ఈ మాయ కూడా ఏమిటి? సామాన్యుల్ని కాదు, ఎంతో హయ్యెస్ట్ పొజిషన్స్లో ఆధ్యాత్మికంగా కానీ అన్ని రంగాల్లో, కళారంగంలో, ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో అండ్ విజ్ఞానంగా ఉండి ఎంతో పాండిత్యం ఉన్నా కూడాట కలియుగ లక్షణం అని చెప్తారు పురాణంలో. కలియుగ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఎంతో పాండిత్యం ఉండి నాకంటా గొప్పవాడు లేడనుకున్న వాళ్ళని కూడా ఈ మాయ కప్పేసి అహంకారం వస్తుంది మనుషులకి. అహంకారంలో పడి వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి ఏదో ఒక ఆశ్రమం ఉందనుకుందాం, వాడికి ఒక 10 ఎకరాలు ఏదో ఆశ్రమం ఉంటే, అదేంటి ఆయనకేమో 50 ఎకరాలు ఉంది, నాకు 10 ఎకరాలే ఉంది అనిపిస్తుంది. అంటే అసలు నిజంగా సాధన చేసుకునేవాళ్ళు, ధర్మం చేసుకునే వాళ్ళకి ఎంత చాలు ప్రదేశం, చాలా చాలు. కానీ ఏంటంటే ఈ కలి మాయ ప్రభావం అందరి మీద చూపిస్తుంది, అందరి మీద సంతృప్తి అనేది చెందనివ్వదు ఎక్కడికి. అటువంటి మాయ నుంచి బయటపడేసేది ఆయన వెంకటేశ్వరుడు. ఆయన్ని పట్టుకుని నాయన అన్యదా శరణం నాస్తి అని మనస్ఫూర్తిగా అనమాట, మనం బయట కనుకోవడం కాదు, మనస్ఫూర్తిగా. అది కూడా ఏంటి? పూర్తి నమ్మకం పెట్టిన ఆయన నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు, నువ్వు ఉంటే నువ్వు చూసుకుంటావు అని కూడా అనకూడదు. మన వాళ్ళంతా అంటారు చూడు, భగవంతుడా నువ్వు ఉంటే నన్ను కాపాడుతావు అని. నువ్వు ఉంటే కాబట్టి ఏంటి? నువ్వు ఉన్నావు అంతే. అవునా? నువ్వు ఉన్నావు, మమ్మల్ని కాపాడుతున్నావు అంతే. నువ్వు అది కూడా కంప్లీట్ ఫెయిత్ అనమాట. నాకేం పర్లేదు నాయన, నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు అంతే. నువ్వు ఉంటే నువ్వు చూసుకోవడం కూడా కాదు, నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటున్నావు అంతే. అంటే ఏంటనమాట, ఏ క్షణంలో అయినా ప్రతి మనుషులందరూ ఈరోజు ప్రపంచంలో ఈ అన్ని వేవ్స్ మధ్య బతుకుతున్నాం. ఇది ఒక 50 ఏళ్ల క్రితం వేవ్స్ ఉన్నాయా? ఫోన్లు ఎక్కడ? వీటి వల్ల, ఈ వేవ్స్ వల్లనే మైండ్ మీద పనిచేస్తుంది, హ్యూమన్ సిస్టమ్ మీద అనమాట పనిచేసి ఇన్ని అనారోగ్యాలు, ఇన్ని రావటం. అందుకని ఇంత ఇది రావటం. అందుకని మేమందరికీ చెప్తుంటాం, మన వాళ్ళు చెప్తున్నారు ఏమిటి, నైట్ అప్పుడు మీరు వైఫై ఆపేసేయండి అని. లేకపోతే ఇల్లు మొత్తం వైఫై ఉంటుంది కదా, ఇసాల్ వేవ్సే కదా ఇవన్నీ కూడా. ఇది టెక్నాలజీ అనుకో, కాలంతో పాటు ఇలా జరుగుతుంటాయి.
నేను చెప్పేది ఏంటి, ఈ టైం ప్రస్తుతం కొంచెం వచ్చే 2 సంవత్సరాలు కూడా మనం పీక్ వెళ్ళబోతాం ఈ సైకిల్లో. 25, 26 కూడా ఏంటి ఎన్నో చోట్ల భూకంపాలు రావటము, అసలు ఊహించినంతగా అన్నమాట. అండ్ ఏంటి నేచర్, అగ్ని నీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అగ్ని నీరుతో మాత్రం. ఎందుకంటే విపరీతంగా ప్రకోపిస్తాయి రెండు, మనం పంచభూతాలు అంటాం కదా, ఆకాశం, నీరు, అగ్ని, పృథ్వీ, జలం, ఇవన్నీ చెప్తాం కదా పంచభూతాలని, గాలి, వీటిలో. సో ఈ రెండిట్లో అందునే చూడు అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి, నీటితో సంబంధించినవి ఎక్కువ అవుతున్నాయి. ఈ 2 సంవత్సరాలు కూడా మనుషులందరూ కూడా ఈ పిక్నిక్లు అది వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం అయిన తర్వాత వాటర్ జోలికి వెళ్ళకపోవడం, సముద్రాల దగ్గర ఎక్కువ గడుపుతూ ఉంటారు, వెళ్ళొద్దంటారు. అస్సలు మంచిది కాదు. వచ్చే పీరియడ్లో మాత్రం ఎన్నో వాటికి ఇటువంటి దుర్ఘటనలు తక్కువ అవడం కోసం నేను అందరికీ చెప్పేది ఏంటంటే ధర్మంగా ఉండండి, మీరు తోటి వారికి సహాయం చేయండి. ఒకవేళ మీకు కొంచెం ఏదైనా భగవంతుడు నమ్మకం పూజ అది ఉన్నప్పుడు రోజు పొద్దున ఒక్క నమస్కారం, ప్రపంచం అంతా చల్లగా ఉండాలని ఒక్క నమస్కారం పెట్టండి. ఇదే ఒక పెద్ద పరిహారం. తప్పకుండా ఇన్ని లక్షల మంది కనుక నమస్కారం పెడుతూ ఉంటే, భగవంతుని ప్రార్థిస్తే అది పాజిటివిటీ వెళ్తుంది కదా. ఆ పాజిటివిటీ ఎనర్జీ వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది వీటికి. అంటే ఈ 2025-26 2 సంవత్సరాలు ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు ఇట్లాగే ఉంటుందమ్మా. 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఏంటి దేశాల మధ్య యుద్ధాలు, అండ్ ఈ యూరోపియన్ కంట్రీస్ అన్ని ఉంటాయి, ఇటలీ, జర్మనీ, అటంతా కూడా అటు కొన్ని టెర్రర్ అటాక్స్ కానీ, అలాగే ఒక చిన్న న్యూక్లియర్ యాక్సిడెంట్ లాగా అవుతుంది ఒక చోట ఇక్కడ ఒక దేశంలో, దానివల్ల కూడా చాలా మంది జన నష్టం అవుతుంది. అండ్ ఈ భూకంపాల వల్ల కూడా మనకి హిమాలయన్ రీజియన్ లో ఒక మేజర్ ఎర్త్క్వేక్ కూడా రావచ్చు అనమాట. ఇలా ఎన్నెన్నో ఏంటంటే ఇది జనాలు భయపెట్టడం కోసం కాదు నేను చెప్పేది, జాగ్రత్తగా ఉండండి. అండ్ యుఎస్ ఎకానమీ కొంచెం దెబ్బతింటుంది ఎన్నో కంట్రీస్లో అనమాట. సో మనుషులు కొంచెం ఇప్పుడు మనం కరోనా వైరస్ చూసాం, అటువంటిది ఏదో ఇంకా వేరే టైప్ ఏదో రావచ్చు. ఆల్మోస్ట్ ఒక 4 రోజుల పాటు ప్రపంచం కదలకుండా మళ్ళీ చేస్తుంది ఏదో ఒకటి. అటువంటిది కూడా ఈ 2 సంవత్సరాలు స్తంభించిపోయే ఈ 2 సంవత్సరాల్లో ఏదో టైం ఒక నెల పాటు. అందుకని ముందు జాగ్రత్తగా ఉండాలి అంటే ఏంటి, మనుషులు ధర్మంగా ఉండటం. అప్పుడు కరోనా అప్పుడు అలా ఉంది, ఎవరేం గ్రహించారు, మళ్ళీ పరుగులు అన్యాయాలు అన్ని మళ్ళీ మామూలే. అలా కాకుండా ఉండండి. అండ్ ఉంటే నలుగురికి అది ఉపయోగపడుతుంది, మంచిది, సమాజానికి కూడా మంచిది అనమాట. మనకి ఉదయం లేచి దేవుడికి దండం పెట్టుకునే అలవాటు ఉంటుంది, అప్పుడే ఒక్క మాట అందరూ చల్లగా ఉండాలి దండం పెట్టుకోవాలి. అది ప్రపంచం అంతా చల్లగా ఉండాలి అని పెట్టుకుంటే ఎప్పుడు కూడా సామూహికంగా చేసే వాటికి చాలా పవర్ ఉంటుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ ప్రకృతిలోకి వెళితే వీళ్ళందరి ప్రార్థనలో ఆ ప్రార్థనల వల్ల ఆ వేవ్స్ వల్ల పాజిటివిటీ వచ్చి కొంచెం తగ్గుతుంది అనమాట. ఇది తగ్గుతుంది వీటి తీవ్రత. మామూలుగా కూడా యాక్చువల్గా భగవంతుడు ఏం చేస్తాడు, ప్రతి కాలంలో కూడా భూమి మీదకి కొంతమంది మహానుభావులు పెడతాడు. ఏంటి ఇప్పుడు నేను అన్నానే, ఇప్పుడు టైం బాగాలేదు అని చెప్తున్నాను కదా, మనం చూస్తున్నాం కూడా కదా. అసలు కరోనా అనేది మన జీవిత కాలాల్లో ఎవరు అనుకుని ఉండరు అసలు. అంటే ఏదైనా అనారోగ్యం వస్తుందని లేకపోతే ఇలాంటివి ఉంటాయని తెలుసు కానీ పూర్తిగా స్తంభించేస్తుంది, ఎక్కడ వాళ్ళు అక్కడ అసలు మనం తలుపు తీసి పక్కింటి వాళ్ళతో మాట్లాడలేకపోతాం, అటువంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు కదా. ఇంట్లో మనుషులే దూరంగా ఉండాల్సి, అండ్ అన్నిటికంటే దారుణం ఏంటి, సొంత తల్లిదండ్రులు అన్నదమ్ములు పోయినప్పుడు కూడా వెళ్ళి చూసుకోవడానికి కూడా కొంతమంది లేకుండా పోయింది కదా. వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ వేరే ఊరు ప్రయాణం చేయలేక, వేరే ఉండి తండ్రిని చివరి క్షణాల్లో చూసుకోలేక హాస్పిటల్ నుంచి అటు నుంచి అటే తీసుకెళ్ళిపోయి ఎంత బాధలు పడ్డారు, ఎంత బాధలు. అదే నేను ఇలా చెప్పానే, మనుషుల్ని కలి మాయ ఎలా కప్పేస్తోందంటే మనుషుల్ని అన్ని చూసినా ఆ రోజుల్లో అనుకున్నారు అందరూ, అమ్మో ఎప్పుడు తగ్గుతుంది బాబు, మామూలుగా ఉండడం అనేది ఇంత సంతోషంగా ఉంటుంది అనిపించింది అందరికి. ఏంటి మామూలుగా రోడ్డు మీదకి వెళ్ళి టీ తాగడం, రోడ్డు మీద అలా తిరగటం నిజంగా ఇంత హాయిగా కూడా ఉంటుంది అనిపించింది అప్పుడు. వెంటనే ఒక ఆనందంగా ఉంది. అటువంటిది మనం ఇప్పుడు ఎవరన్నా గ్రహిస్తున్నారా, మళ్ళీ మొదటికొచ్చారు. అదేంటి ధర్మం అనేది అంత తగ్గిపోయి మనుషుల్లో. ఇది ఏంటంటే ఏది
ఇప్పుడు మనం ఎవరు ఇక్కడ మనం ఎవరు 200-300 సంవత్సరాలు ఉన్నాం కదా, మనం ఉండే 70 పోనీ 100 ఏళ్ళు బతికాం అనుకున్నా, అదృష్టం ఉంటే 100. ఇంత 100 yearsకి నీకు ఇన్ని వేల కోట్లు సంపాదించి ఈ పరుగులు ఉన్న రోజు ప్రశాంతంగా ఉండి సంతోషంగా జీవించు, నలుగురికి సహాయం చేయి, అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు మనకి. అవును కదా, అది దానికి ఆయన పట్టుకోవాలి. ఆయన భగవంతుని ఆశ్రయిస్తే నీకు ఆయన అత్యంత కరుణామయుడు అనమాట. మన అన్ని స్తోత్రాలు అదే అంటాను, ఆయన నువ్వే కరుణామయుడివి, నువ్వే దయామూర్తివి అంటుంటామే. ఆయన పట్టుకుంటే మనకి ఆయన ఆ శక్తి ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు. అసలు ఎప్పుడు ఏమవుతుంది, ఏదన్నా ఆలోచనలు అనేవి ఎలా వస్తాయి, మన పూర్వజన్మ కర్మలు బట్టే మన ఆలోచన వస్తుంది. అవునా, ఒక చెడు పని చేసేవాడికి ఇది ఎందుకు చేద్దామని వస్తుంది వాడికి ఆలోచన. ఇప్పుడు ఒకే కుటుంబంలో పుట్టిన నలుగురు 4 రకాలుగా ఎందుకు ఉంటున్నారు, వాడు మర్డర్లు చేస్తుంటే వాడు చక్కగా చదువుకుని పైకి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు, వీడు పూర్వజన్మల్లో ఏదో చేసుకున్న వాటికి వాడి మైండ్ అటే పోతుంది, ఆలోచనలు అలా పోతాయి అన్నమాట. సో ఆలోచనలు కూడా పూర్వజన్మ ప్రభావంతో మన ఆలోచన వస్తుంది, మన మంచి ఆలోచన చెడు ఆలోచన. కానీ భగవంతుడు నీకు విచక్షణ ఇచ్చాడు కదా, నీకు తెలుసు ఇది మంచిది ఇది చెడ్డది. ఈ రెండు అన్ని జీవరాశుల్లో 84 లక్షల జీవరాశుల్లో మనిషికి ఒక్కడికి ఈ విచక్షణ ఉంది, ఇది చెడు ఇది మంచిది. మిగతా వాటి అన్నిటికీ ఏమి ఉండదు, టైము ఆకలి ఇవన్నీ కూడా. మనకి విచక్షణ ఇచ్చాడు, ఆ విచక్షణతో మనం ఆ పని చేయకుండా ఉండాలి. అది చేయకుండా సో అందుకని ఏంటి, ఆయన్ని కనుక నమ్ముకుంటేట మన ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు ఉంచేలాగా ప్రేరేపిస్తాడు, సక్రమమైన మార్గంలో పెడతాడు. ధన్యవాదాలు గురుగారు. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.